నల్గొండ జిల్లాలో వెలుగు చూసిన 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ అంశంలో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో పరీక్ష పేపర్ను బయటకిచ్చిన విద్యార్థినిని డిబార్ చేశారు అధికారులు. అయితే పేపర్ లీకేజీ వ్యవహారంలో తన ప్రమేయం లేదని విద్యార్థిని చెబుతుంది. తనకు ఏ పాపం తెలియదని విద్యార్థి బల్లెం ఝాన్సీ లక్ష్మి కన్నీరు పెట్టుకుంది. ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న తనను బెదిరించి ఫోటో తీసుకున్నారని వెల్లడించింది. ఎవరో చేసిన దానికి తనను బలి చేశారని, దయచేసి తనను ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించాలని వేడుకుంది. ఎగ్జామ్ రాయకపోతే తనకు చావే శరణ్యమని విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి విలపిస్తోంది. హై స్కూల్ అవుతున్నాను. ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను ఎస్ఎల్బిసి సెంటర్లో నాకు పడ్డది. రూమ్ నెంబర్ 8లో నియర్ విండో 5th బెంచ్ దగ్గర నేను పడ్డాను. అక్కడ ఉన్న ఒకసేపు మేడం ఓఎంఆర్ షీట్ అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది. అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించింది, బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అర్థం కాని ఫోటో తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. మాల్ ప్రాక్టీస్ చేస్తావు, అది చేస్తావు చాలా మాట్లాడారు. ఎడ్ చేయలేదు ఆయన. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, పర్సన్ ఎవరో కూడా తెలియదన్నా కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి, నన్ను మా ఫాదర్ని ఎగ్రికల్ పోలీస్ స్టేషన్కి కాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు. పోలీస్ వాళ్ళు 9:30 దాకా నన్ను మా ఫాదర్ని కూర్చోబెట్టారు. తర్వాత ఒక 10 దాకా 10:30కి నేను మా ఇంటికి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే, మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు. విచారణ కోసం ఏం కాదు, ఎగ్జామ్స్ అన్ని రాసుకోవచ్చు అని నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు. వెళ్ళి మార్నింగ్ నేను హిందీ ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో దిగాలి. నేను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డిబార్ చేసి పడేసి ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా. నా పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే. ప్లీజ్ నన్ను అధికారులు, కలెక్టర్ గారు, డిఎస్పీ వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. 13 years లైఫ్ నాది. జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది. ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ నాకు ఈ 10th పోతే నాకు బతకాలని కూడా లేదు. నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు. ప్లీజ్ నాకు న్యాయం జరుగుతుందని నేను బతకగలుగుతా తప్ప నాకు వేరే ఛాన్స్ కూడా లేదు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి, తెలంగాణ రాష్ట్రంలోనే కలకలం రేపినటువంటి 10th ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి కొత్త ట్విస్ట్ నెలకొందని చెప్పవచ్చు. ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఆ ఎగ్జామ్ పేపర్ పరీక్షా కేంద్రం నుంచి బయటికి రావడానికి కారణం అంటూ కూడా ఆ విద్యార్థిని ఎవరైతే ఏదైతే డిబార్ చేశారో ఆ విద్యార్థిని మాత్రం తనకు సంబంధం లేదంటూ కూడా విలపిస్తుంది. పేపర్ లీకేజ్ కి సంబంధించి కొంతమంది చేసిన ఈ వ్యవహారానికి సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదు, తనకు ఈ ఎగ్జామ్ కి హాజరు కాకుండా డిబార్ చేయడం పట్ల కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది, తనకు చావే శరణ్యం అంటూ కూడా ఆ విద్యార్థి మాత్రం రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తెలుగు 10th క్లాస్ కు సంబంధించినటువంటి తెలుగు పేపర్ మొదటి రోజే ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించి ఒక ఏదైతే తన సోదరి కోసం ఒక యువకుడు ఈ పేపర్ ఫోటో కొట్టి దాన్ని సోషల్ మీడియా వేదికగా బయటికి స్ప్రెడ్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ కూడా సంబంధం ఉండడంతో వీరంతా కలిసి ముందుగా ఒక ప్రణాళిక రూపొందించుకొని ఏదైతే గురుకుల పాఠశాల ఎస్ఎల్బిసిలో నకరికల్ పట్టణంలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి కాలనీలో ఉన్న గురుకుల బాలుర పాఠశాలకు సంబంధించి ముందుగానే ఒక రెక్కి నిర్వహించడం జరిగింది. ఒక ఏదైతే పహారీ గోడకు సంబంధించి దానిపై నుంచి కిటికీలో నుంచి ఆ కిటికీ వద్ద ఉన్న ఎగ్జామ్ రాష్ట్రానికి హాజరైనటువంటి ఝాన్సీ అనే విద్యార్థిని
అక్కడికి వచ్చినటువంటి ఆ యువకుడు ఒక రాయి తీసుకొని పేపర్ చూపించమంటూ కూడా బెదిరించాడంటూ కూడా విద్యార్థిని చెప్తుంది. ఆ సమయంలో తను ఏం చేయాలో తెలియకనే తనకి ఆ పేపర్ చూపించానంటూ కూడా ఆ విద్యార్థి రోధిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఒక ప్రైవేట్ స్కూల్ టీచరు అలాగే జిరాక్స్ సెంటర్ నిర్వాహకులతో పాటు కొంతమంది యువకులను కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లుగా కూడా పోలీసులు విచారణలో తేలింది. మొత్తం 12 మంది పైన కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో ఈ విద్యార్థిని ఏదైతే క్వశ్చన్ పేపర్ కు సంబంధించి బయట నుంచి వచ్చినటువంటి యువకునికి చూపించడం తోటి పేపర్ లీకేజ్ బయటకు వచ్చింది అనేది అధికారులు గదికి ఏదైతే ఆ రూమ్ ఎగ్జామ్ హాల్ కు సంబంధించినటువంటి ఇన్విజిలేటర్ గా ఉన్నటువంటి ఉపాధ్యాయుల పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఆ ఎగ్జామ్ సెంటర్ కు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ చీఫ్ సూపరింటెండెంట్ ఎగ్జామినేషన్ కు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇటు విద్యార్థిని ఎవరైతే ఝాన్సీ ఈ క్వశ్చన్ పేపర్ చూపించినటువంటి విద్యార్థిని ఎవరైతే ఉన్నారో ఝాన్సీని కూడా మిగతా ఎగ్జామ్లకు రాయకుండా కూడా డిబార్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారాన్ని అంతటికీ కారణమైనటువంటి వారు వేరే వారైతే శిక్ష తను అనుభవిస్తున్నట్టుగా కూడా ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు ఎగ్జామ్ రాసే విధంగా అవకాశం కల్పించాలంటూ కూడా చెప్తుంది. అలాగే తను ఎవరు చూపిస్తే రాసుకోవాల్సిన అవసరం లేదు, స్వయంగా కూడా నేను ఎగ్జామ్ రాసుకున్నాను, ఎక్కడ నిర్వహించిన ఎగ్జామ్ రాస్తాను, ఆ లీకేజీకి సంబంధించి తన ప్రమేయం లేదంటూ కూడా ఆ విద్యార్థిని మాత్రం విలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మొత్తం 12 మంది పైన ఈ వ్యవహారం పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేసు నమోదు చేయడం జరిగింది. అందులో 6గురిని కూడా జైలుకు కూడా రిమాండ్ కూడా తరలించడం జరిగింది. మిగతా 5గురికి సంబంధించి కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది. అసలు ప్రభుత్వ అధికారులతోటి ప్రైవేటు స్కూళ్లకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఈ ఎంత వ్యవహారం నడిపించినట్టుగా కూడా తెలుస్తుంది. దానిపైన కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 2 సిఐల బృందాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ఈ లీకేజ్ కి సంబంధించినటువంటి వారు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనే విషయం పైన కూడా విచారణ కొనసాగుతుంది. కానీ ఇప్పటికి కూడా ఇటు విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కూడా ఈ విషయాలన్నీ కూడా గోప్యంగా ఉంచడం పట్ల కూడా కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. కానీ అనవసర విషయంలో తను బలి అయ్యానంటూ కూడా ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ విద్యార్థినికి ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించాలి. బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి బెదిరించడం తోటి తను క్వశ్చన్ పేపర్ చూపించాను తప్ప తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆ విద్యార్థిని ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించాలని అధికారులను కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు అరెస్టు చేసి రిమాండ్ కు 6గురిని తరలించారు, మిగతా 5గురిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరెవరు అసలు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, వారి అందరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా కొద్ది రోజులలో తేలనున్న అవకాశం ఉంది. ఇటు ఇప్పటికే ఈ 10th క్లాస్ ఎగ్జామ్ కు సంబంధించి మాత్రం ఇటు ఆ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజీ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ బందోబస్తు పూర్తి స్థాయిలో లేకపోవడం పట్ల, అలాగే నిఘా సంబంధించినటువంటి స్క్వాడ్స్ నిఘా సరిగా లేకపోవడం వల్ల ఇటు ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ ఆయన నిర్లక్ష్యం కూడా ఉందంటూ కూడా వీరందరిపైన వేయడం జరిగింది. కానీ తనకు సంబంధం లేని విషయంలో నాకు అన్యాయం జరిగింది అంటూ కూడా విద్యార్థిని మాత్రం రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా నాకు ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించాలి, ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ వేసినా నేను రాస్తానంటూ అవకాశం ఇవ్వాలని కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ కేసు వ్యవహారం పట్ల కూడా పోలీసులు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్ కు సంబంధించి బయట నుంచి మొబైల్ వ్యక్తి లోపలికి వరకు వచ్చి స్కూల్లోకి వచ్చి ఆ ఫోటో తీసుకుని వెళ్లేంత వరకు కూడా జరిగిన ఘటన పట్ల కూడా ఇటు అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్టుగా కనపడుతుంది. ఈ ఘటన జరిగిన తర్వాత మాత్రం ఎగ్జామినేషన్ హాల్ల వద్ద మాత్రం పోలీసు బందోబస్తును మాత్రం పటిష్టపరిచారు. కానీ ఈ వ్యవహారం జరిగినాక ఈ బందోబస్తును నిర్వహించడం పట్ల కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మాత్రం తనకు సంబంధం లేదు, తనకి ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించాలి, నా విద్యా సంవత్సరం మాత్రం వేస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా తను పేదింటి నుంచి వచ్చాను అని ఆ విద్యార్థిని వేడుకుంటుంది. చూడాలి మరి అమ్మాయికి ఆ విద్యార్థినికి అవకాశం ఎగ్జామ్ రాసే అవకాశం కల్పిస్తారా, అసలు కారకుల పైన చర్యలు తీసుకుంటారా, లేదంటే వీరందరి 12 మంది పైన కేసు నమోదైంది,
కానీ ఇంకా ఉన్నతాధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలైన బాధ్యులను శిక్షించాలనేది మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ జానయ్య.